హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ మనకు వీడియోలో క్లియర్గా చూడండి, 4 ఒక్క దగ్గర కనిపిస్తాయి. నేను ఎండింగ్ దగ్గర నుంచి స్టార్టింగ్ దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఎండింగ్కి కూడా మనకు సేమ్ 2 ఉండాలి, 4 రాకూడదు. మీరు ఒకసారి ఇట్లా లైన్స్ గీసుకొని తర్వాత ఇది స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకి ఎక్కువ తక్కువలు అయితే కలర్స్ అన్మ్యాచ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు నా ఫింగర్ చూపిస్తుంది చూడండి, అక్కడ ఇట్లా గ్యాప్ అనేది తక్కువ ఉంది, మళ్ళీ కొంచెం గ్యాప్ ఎక్కువ, మళ్ళీ కొంచెం ఇంకెక్కువ. ఒకసారి మీరు అట్లా అబ్జర్వ్ చేయండి. ఇందులో అబ్జర్వ్ చేసి సేమ్ అంటే ఇట్లానే అల్లుకునే వాళ్ళు సేమ్ టు సేమ్ ఇట్లానే గీయండి లైన్స్. ఎందుకంటే మనకి 4 యూజ్ అవుతాయి కదా. నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు వీడియోలో, సగం వీడియో సేమ్ ఉంటుందని. అండ్ ఇది వచ్చేసి నేను కొంచెం దగ్గరికి వేసాను అన్నమాట, ఎందుకంటే ఇది నా శారీ, సో నేను కొంచెం దగ్గరికి వేసుకున్నాను. అండ్ మీరు కావాలంటే దూరం చేసుకునే వాళ్ళు, డైరెక్ట్గా పెట్టాలి అనుకునే వాళ్ళు ఇవన్నీ గ్యాప్ అంటే సేమ్ గ్యాప్ ఇచ్చేసి పెట్టుకొని డైరెక్ట్ ముడేసుకోండి, అయిపోతుంది. లేదు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లానే వేసుకునే వాళ్ళైతే ఒకసారి ఇవి దారాలు చూసుకోండి, కొంచెం గ్యాప్ ప్లస్ ఎక్కువ కొంచెం గ్యాప్, ఇంకో కొంచెం ఎక్కువ గ్యాప్. మనకి దారాలు అన్నీ ఒకే సేమ్ ఉన్నాయంటే మనకి మధ్యలో గ్యాప్ ఎక్కువైపోతుంది. తక్కువ గ్యాప్ వచ్చిన ప్లేస్లో డబల్ లైన్స్ తీసుకుంటాం కదా, అక్కడి వరకు సెట్ అయిపోతాయి అన్నమాట. వాయిస్ అర్థం కాని వాళ్ళు మ్యూట్లో పెట్టేసి వీడియో చూడండి. వీడియో అయితే మీకు క్లియర్ ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేసే వాళ్ళైతే వీడియో ఇంకా క్లియర్ అనిపిస్తుంది అన్నమాట, ఎందుకంటే అందులో ఉన్నట్టు ఎక్కిస్తే సరిపోతుంది. అండ్ నేను చెప్పాను కదా, స్టార్టింగ్లో 2 వస్తాయి, తర్వాత 4 అట్లా 4 వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఎండింగ్లో కూడా 2 రావాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ అట్లా రావట్లేదు అనుకునే వాళ్ళు డైరెక్ట్ స్టార్ట్ చేస్తే అట్లా రాదు కాబట్టి ఫస్ట్ ఒక చాక్ పీస్ తీసుకొని దాన్ని మార్క్ చేసుకోండి. మీరు లైన్స్ అనేవి మార్క్ చేసుకొని తర్వాత అదే ప్లేస్లో మీరు ఇట్లా ఎక్కించుకోండి దారాలు, సరిపోతుంది. నేను ఇక్కడ ఇంతకుముందు చెప్పారు కదా, సగం వీడియో సేమ్ ఉంటుందని. మీరు ఆ వీడియో చూసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి, చూడని వాళ్ళైతే మొత్తం చూడండి. నేను డిస్క్రిప్షన్లో ప్లస్ కామెంట్ సెక్షన్లో వేరే ఛానల్వి లింక్స్ ఇచ్చాను, అవి ఒకసారి చెక్ చేయండి. నీట్గా రావట్లేదు అని డౌట్స్ ఉన్న వాళ్ళైతే, అంటే మనం దారాలు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనిపిస్తాయి కదా మూడేసే దగ్గర, అక్కడ కంపల్సరీ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా సూది పెట్టండి. సూది పెట్టి, అంటే చిన్నది పెడితే మనకి అన్కంఫర్ట్ ఉంటుందన్నమాట, హ్యాండ్స్కి పట్టుకోనికి రాదు, ప్లస్ అది లాగనికి రాదు, అంత ఆగమాగం అనిపిస్తుంది కదా. సో మీరు కొంచెం ఇట్లాంటి సైజ్, అంటే మనం పెద్దదంతా ఎక్కిస్తాం కదా, అదే సూదిని మళ్ళీ యూజ్ చేసుకోండి. మూడేసే దగ్గర పెట్టి మూడేసిన తర్వాత దాన్ని లాగాలి. దానివల్ల మనకి ఏమవుతుందంటే అది మధ్యలో ఒక గ్రిప్ అనేది ఉండడం వల్ల మనకి నీట్గా వస్తుంది, ఎక్కువ తక్కువ అనేవి లైన్స్ లాగా కనబడకుండా ఉంటుంది. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇంకొక వేరే లింక్స్ ఇచ్చానని చెప్పాను కదా, స్కిన్ వైటనింగ్కి సంబంధించిన, హెయిర్ గ్రోత్కి సంబంధించిన అలాంటి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ప్లస్ కామెంట్ సెక్షన్లో కూడా ఇచ్చాను, అదొకసారి చెక్ చేయండి. నేను చెప్పినట్టు ఇంతకుముందు ఇలాంటి వీడియో నేను పెట్టాను కదా, అది చూసిన వాళ్ళు ఇదంతా కొంచెం స్కిప్ చేసేసుకోండి, ఎందుకంటే చూసింది మీకు ఆల్రెడీ గుర్తుంటుంది కదా. సో ఇది ఒకటి స్కిప్ చేసేసుకోండి. ఇక్కడ నుంచి మొత్తం మనం అంటే నేను ఇక్కడ వీడియోలో ఎండింగ్, అన్ని వీడియోస్లో నేను మధ్యలోనే చూపించాను శారీకి, ఇక్కడ మాత్రం స్టార్టింగ్ చూపిస్తున్నాను, ఎందుకంటే మీకు కొంచెం కన్ఫ్యూజన్, ఇన్ని వీడియోస్లో ఉన్నా కానీ క్లారిటీ ఉండాలి కదా అనేసి నేను ఇది చూపిస్తున్నాను. ఎన్ని వీడియోస్ చేసినా స్టార్టింగ్లో మన పాయింట్ మిస్ అయిందంటే మనకు అది మనం ఒకటి చేస్తే ఇంకొక డిజైన్ అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే రెండు తీసుకుంటే, నేను స్టార్టింగ్లో ఆల్రెడీ కింద లింక్స్ ఇస్తాను, అవి కూడా కొంచెం లింక్స్ అంటే నేను అవి ఇవ్వలేను, ఎందుకంటే సెకండ్ ఛానల్వి ఇస్తానని చెప్పాను కదా. సో ఇవి నా లోగో ఓపెన్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా పర్లేదు, కానీ అట్లా పోయి చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకొక వీడియో గురించి. ఎందుకంటే ఆ వీడియోలో నేను చెప్పేది ఏంటి అంటే, నేను శారీ మధ్యలో చూపించాను, ఇక్కడ స్టార్టింగ్ చూపిస్తున్నాను. ఎందుకంటే ఓన్లీ 2 లైన్లు ఎక్కించుకొని అక్కడ ఒక బీడి, అక్కడ ఒక పూస, ఇక్కడ ఒక పూస ఎక్కించుకొని మళ్ళీ 2 వేసి వాటి మధ్యలో మనం ఇట్లా వేరే కలర్ గుత్తులు పెట్టుకున్నాం కదా, అవి ఏం చేస్తామంటే చాలామంది 45 లేదంటే 47 అట్లా పెట్టుకోవద్దు మనం నెంబర్స్, ఎందుకంటే మనకి 2 జాయింట్ కావాలి కదా. సో జాయింట్ కావాలనుకున్నప్పుడు పెట్టుకుంటే కంపల్సరీ ఒక 50 పెట్టుకోండి, మంచిగా వస్తుంది, చూడడానికి దగ్గరకు వస్తుంది, మంచిగా వస్తుంది. లేదు ఒక 40 ఎబోనే పెట్టుకునే వాళ్ళు 42 పెట్టుకుంటే, లేదంటే 44 పెట్టుకోండి. అట్లా అయితే ఏమవుతుంది, చుట్టే లైన్స్ కాదు చెప్తున్నాను, కొంగు మొత్తం నేను చెప్పేది, చుట్టే లైన్స్ 10 లైన్స్ తీసుకోండి చాలు. నేను ఇక్కడ తీసుకునే మాత్రం 8, మీరు మర్చిపోయి మళ్ళీ 10 తీసుకుంటే చాలా కష్టమవుతుంది. నాకు కొంచెం 9 తీసుకున్నందుకు ఆగమాగం అయిపోయింది ఇదంతా. సో 8 తీసుకోండి. ఇలాంటి పూసలకు 8 లైన్స్ అయితే సరిపోతాయి, ఎందుకంటే 8 లైన్స్ తీసుకుంటాం ప్లస్ దాన్ని డబుల్ చేస్తాం కాబట్టి 16 అయిపోతుంది, సరిపోతుంది మనకి.
యాక్చువల్లీ వీడియో కూడా కొంచెం పెద్దగా ఉంది కదా, అంటే అన్ని వీడియోస్తో పోలిస్తే ఈ వీడియో కొంచెం ఈ కొంగుల డిజైన్ వీడియోస్లో పెద్దగా ఉన్నదన్నమాట. సో మీరు ఒకసారి క్లియర్గా స్కిప్ చేసుకుంటే అనేసరి కానీ కొంచెం అర్థం కాని కాడ మళ్ళీ ఒకసారి వెనకకి వెయ్యి అయినా చూడండి, చూస్తేనే మనకు క్లారిటీ వస్తుంది. నేను ఇక్కడ మొత్తం అల్లిన తర్వాత చూపిస్తాను కదా, అది నేను లెంత్ అనేవి అంటే దారం లెంత్ అనేవి ఎక్కువనే పెట్టుకున్నాను. మీరు కావాలంటే మీకు ఇష్టం ఉన్నంత లెంత్ పెట్టుకోండి, కానీ పింక్ అండ్ గ్రీన్ సేమ్ లెంత్ పెట్టుకోవాలి. అండ్ ఎల్లో వచ్చేసి కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి అట్రాక్షన్ ఎల్లోనే ఇందులో. మీరు ఇంకా కలర్స్ అంటే శారీకి 3 కలర్స్ లేని వాళ్ళైతే నేను ఇక్కడ వేరే కలర్స్ గ్రీన్ అండ్ పింక్ ఎక్కడ పెట్టానో ఆ ప్లేస్లో మీరు సేమ్ కలర్ పెట్టుకోండి, కిందికి ఆపోజిట్ బార్డర్ కలర్ పెట్టుకోండి. అట్లా యాడ్ చేసుకుంటే మనకి చూడడానికి బాగుంటుంది. కాకపోతే ఏంటిదంటే ఇది మనదైతేనే మనం ఈజీగా ఒక 3 శారీస్కి అన్నమాట, 3 శారీస్కి 25 అట్లా పడతాయి కదా. నేను అట్లా 75 పెట్టుకున్నాను దీనికి, ఎందుకంటే 3 కలర్స్ తీసుకున్నాను కాబట్టి. ఎల్లో 25 అండ్ అంటే ఇప్పుడు నేను పెట్టే గుత్తులు ఉన్నాయి యూషువల్గా, ఒక్కొక్క గుత్తి అట్లా 25 గుత్తులు ఏమంటారు. ఎల్లో కలర్ ఒకటే 25 పెట్టుకున్నాను, మళ్ళీ గ్రీన్ 25 పెట్టాను, మళ్ళీ పింక్ 25 పెట్టాను. మీరు అంత హెవీగా అవసరం లేదు అనుకునే వాళ్ళు నేను సేమ్ ఇదే డిజైన్ ఇంకొక వీడియోలో ఉంది, చూడని వల్ల ఆ వీడియో చూడండి, అది బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సింపుల్గా ఉంటుంది అది. సింపుల్గా అంటే చూడడానికి సింపుల్ కాదు, మనకు ఇంత దారాలు హెవీగా పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది అన్నమాట. నేను ఇక్కడ నాకు బార్డర్ వచ్చేసి గ్రీను అండ్ కొంగు మొత్తం ఇట్లా సగం వరకు పింక్ వచ్చేసింది అనేసి నేను ఎల్లో పెట్టుకున్నాను. మీకు పూసలు వచ్చేసి గోల్డ్ అండ్ ఎల్లో మనకి కనబడదు కదా, సో మీకు అట్లా చూడడానికి లుక్ వైజ్ బాగాలేనట్టు అనిపించవచ్చు. బట్ వేరే కలర్ అంటే డార్క్ గ్రీన్ ఆర్ డార్క్ పింక్, మన డార్క్ కలర్స్ ఏవైనా సరే ఆరెంజ్ బ్లూ అలాంటి వాటికి చాలా బాగుంటుంది, ఎందుకంటే గోల్డ్ ఆపోజిట్ ఉంటుంది కదా దానికి. సో చాలా బాగుంటుంది అన్నమాట దానికైతే. నేను ఇక్కడ తీసుకున్న సైజ్ ఎవ్రీ వీడియోలో చెప్తున్నది ఈ మాట, 50 లైన్స్ తీసుకోండి. 50 లైన్స్కి మనం త్రిబుల్ చేస్తాం కదా, వీడియోలో చూపించాను కదా, అట్లానే త్రిబుల్ చేయండి. త్రిబుల్ చేస్తే అవి 150 అవుతాయి. మనం మళ్ళీ దాన్ని కట్టడం వల్ల అవి 300 లైన్స్ అవుతాయి. ప్లస్ 16 లైన్స్ ఉంటాయి కదా మనకి, సో 316 లైన్స్ ఉంటాయి మనకి, చాలా ఎక్కువ కనిపిస్తుంది. నేను ఇక్కడ తీసుకునే మాత్రం 40 లైన్స్, మీకు 50 లైన్స్ నేను చెప్తున్నాను కానీ నేను ఇక్కడ 40 తీసుకున్నాను, ఎందుకంటే అన్నీ ఒక్కొక్క దారమే తీసుకున్నాను నేను, ఎక్కువ దారాలు అవసరం లేదు. పింక్ గ్రీన్ ఎల్లో ఇవన్నీ ఒక్కొక్కటి దారం తీసుకున్నాను. పైకి నేను పెట్టాను కదా, అది వేరే వాళ్ళకి అల్లింది మిగిలిపోయి ఉంటే నేను తీసుకున్నాను అన్నమాట. సో మీరు కొంచెం అడ్జస్ట్ చేస్తే 3 కలర్స్ కాబట్టి నేను చెప్తున్నాను, 3 దారాల కలర్లు కాబట్టి 3 దారం బెండలు సరిపోతాయి మనకి. అండ్ పూసలు వచ్చేసి 1 తులం బావే అట్లా పట్టినాయి నాకు. యాక్చువల్గా అయితే తులం సరిపోతాయి అన్నమాట, కాకపోతే తులం బావ ఎందుకు అంటున్నానంటే అందులో మనకి సైజు అంటే పూసలు సూదికి ఎక్కనివి కూడా వస్తాయన్నమాట, అవి మిస్ అవ్వడం వల్ల మొత్తంకి అట్లా పట్టేసింది. నేను 2 తులాలు తీసుకొచ్చాను. ఇక్కడ మీకు లెంత్ నేను సేమ్ ఈక్వల్ తీసుకున్నాను, అవి 40 లైన్స్ ఇవి 40 లైన్సే, పింక్ 40 ఎల్లో 40 మొత్తం 40 తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సేమ్ లెంత్ తీసుకున్నాను నేను. మీకు కావాలంటే గ్రీన్ అండ్ పింక్ కొంచెం షార్ట్ చేసుకోండి, ఎల్లో కూడా కొంచెం షార్ట్ చేసుకోండి, ఎందుకంటే మరీ లెంత్గా అనిపించే వాళ్ళకి చెప్తున్నాను, మరి కొంచెం షార్ట్ చేసుకోండి. కానీ ఇట్లా చూడడానికి అయితే ఫోన్లో ఏమో కానీ బయట బాగుంది కలర్ వైజ్. ఇంకా 3 కలర్స్ లేని వాళ్ళు చెప్పాను కదా, 2 పింక్ అంటే ఇప్పుడు పింక్ పెట్టాను కదా, సేమ్ ప్లేస్లో ఇంకొక పింక్ పెట్టుకోండి, లేదంటే ఇంకొక గ్రీన్. మీ శారీ కలర్ కాంబినేషన్ని బట్టి డిజైన్ అనేది మనకు లుక్ ఉంటుంది. మనకి నార్మల్లీ పింక్ అండ్ గ్రీన్, లేదంటే పింక్ అండ్ ఎల్లో, బ్లూ అండ్ గోల్డ్, ఇట్లా చాలా కాంబినేషన్స్లో చాలా బాగుంటాయి. కొన్ని కలర్స్ని బట్టి కూడా చూడడానికి బాగుండవు అన్నమాట. ఈ డిజైన్ నాకు చాలా నచ్చింది, నా శారీకి బాగుంది బయట. అండ్ మనకి మొత్తం వచ్చేసి ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇట్లా వేసుకునే వాళ్ళు శారీ మనకి ఇట్లా ప్రిల్స్ లాగా పెట్టుకోకుండా వదిలేస్తే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.